చెప్పొద్దని అంటలేము, అంటిగుంటా భయపెట్టాలి అంతే తప్ప. కానీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోడం, ప్రైవేట్ కార్ దగ్గర కూర్చోడం ఇట్లా కరెక్ట్ కాదు కదా. వాళ్ళ కోసం పిల్లలు ఉన్నారు కదా. మీరు బాధపడేదంతా మీరు కొట్టడం, ఇప్పుడు భయపెట్టాలి, చదువు చెప్పాలి మీరు కానీ ఒకటేసారి నువ్వు ఎవరికి చెప్పుడు చెప్పుకోపో అని చెప్పేసి దబాయించి అన్నాడు సార్ పవన్ సార్ అన్నాడు, నేను కొట్టేది ఇట్లనే ఉంటే ఉంటా పోతే పోతా అని చెప్పేసి చెప్తున్నాడట పిల్లలందరికీ. ఈ స్కూల్ కాబట్టి ఇంకో స్కూల్ ఉంటా అంటున్నాడట. కాబట్టి ఇట్లా చేయడం ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు బాధపడి వచ్చిండ్రు వాళ్ళు. ఇప్పటికైనా నేను చెప్తున్నది ఒకటే, మీ స్కూల్లో ఇంకోసారి జరగకూడదు. ఓకే జరగకూడదు. ఏ పిల్లలు భయపెట్టాలి, చదువు చెప్పాలి. చెప్పొద్దు అంటలేము మేము, చెప్పొద్దు మామని కూసోబెట్టి అట్లా ఏమనకూడదు అని అంటలేము. చెప్పాలి కానీ మరి ఘోరంగా దెబ్బలు తాకి వాతలు పడేంత కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నేడు పొలాలు ఉన్నాడు ఇక్కడ సార్ అంటే ఉండదండి. మీరు అడిగి వెళ్ళిపోయింది పంపించేసారా? మొత్తం మై నేమ్స్ టి నిరంజన్, ఐఎమ్ ద ప్రిన్సిపాల్ ఆఫ్ ది ప్రిజమ్ స్కూల్. అయితే నిన్న ఈవినింగ్ అవర్స్లో ప్రోగ్రామ్ పెట్టాను సార్. ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అందరు కూడా పిల్లలు ఇంగ్లీష్లో స్పీక్ చేయాలనేటువంటిది. దాని నుంచి పిల్లలకు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం అనేటువంటిది వస్తుందనేటువంటి ప్రోగ్రాం గురించి సార్ వాళ్ళు అక్కడ అందరినీ కూర్చోబెట్టి చెప్తుంటే ఈ అబ్బాయి ఏదో గొడవ చేసిండు అని ఆయన వర్షన్, టీచర్ యొక్క వర్షన్. ఏ టీచర్? మ్యాథమెటిక్స్ పవన్ సార్ అని మ్యాథ్స్. ఆ సారు ఆ అబ్బాయిని అదే నవ్విండు ఏదో అది దాని గొడవ అంటే అదే చిన్నగా దాని కొరకై సార్ అనేటువంటిది కొట్టడం అనేది జరిగిందట. ఆ రిపోర్ట్ మాత్రం నాకు తెలియదు. ఈ రోజు పేరెంట్ వచ్చే వరకు కూడా అది అట్లా కాకుండా ఉంటుంది. దాంతో ఇట్లా కట్టే ఇరిగింది. ఓకే, కట్టే అయితే ఇరిగిందంట చెప్పిండ్రు. ప్రైవేట్ పార్ట్స్ అనేటువంటి విషయం తెలియదు సార్. అది పొరపాటు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి, చూస్తే తెలుస్తుంది. అది చూద్దాం. దాని గురించే ఈరోజు పేరెంట్స్ వచ్చిన తర్వాతనే తెలిసింది. ఒకవేళ నిన్న ఈవినింగే మాకు తెలిసిందంటే వెంటనే దానికి పరిష్కారం. అవును సార్. ఈ ప్రిమియర్స్లో జరిగింది మీకు ఈ రోజు వరకు తెలియదు అంటే మళ్ళీ ఏం జరుగుతుంది స్కూల్ అంటే స్కూల్ ఎండింగ్ సార్. అది 4:45 క్లోజ్ అయిపోయిందండి. లేదు నేను వెళ్ళిపోయలే ఉన్నా, నేను ఆఫీసులోనే ఉన్నా. అది నాకెవరు కూడా చెప్పలేదు రిపోర్ట్. అబ్బాయి ఒకసారి వచ్చి నాకు చెప్పినంటే మనకు క్లియర్ అయిపోతుండే. అదేందో వెంటనే నేను పేరెంట్స్ రీచ్ చేసుకుంటుంది. దీని మీద కంపల్సరీ ఇది అయితే పొరపాటు దెబ్బ అయితే తాకినది కనిపిస్తున్నది నాకు. ఇట్లా టీచర్ కూడా కొట్టడం అనేటువంటి చాలా పొరపాటు. ఏదో మాటలతోనే ఏదన్నా దండించడం అనేటువంటి ఉండాలి. కనుక దీని మీద మేము కూడా చర్య తీసుకుంటాం. ఆ స్టాఫ్ రిమూవ్ చేయాలి. థ్యాంక్ యూ సార్.